అన్న నమస్తే. నమస్తేనా. ఏంటి సంగతులు? క్రాస్ ఓటింగ్ ఏం చేసావన్నా? ఎవరు మాట్లాడేది? నేను టీడీపీ నుండి కార్యదర్శి మాడుతున్నా అన్న. నా పేరు వెలపల్లి ప్రదీప్ అంటారన్నా. టీడీపీ నుంచా? కాదన్న, వైసీపీ నుండి. ఎవరు మాట్లాడేది? వెలపల్లి ప్రదీప్ నాన్న. నీకు తెలుసా అన్న, నేను చాలాసార్లు కలిసే కన్నా. మన గడపడంలో కూడా కలుసుకున్నాం. రమణ కోటేశాను, రమణ గెలిచాడు. అవునా? ఏమన్నా మరి క్రాస్ ఓటింగ్ చేసామని చెప్పి అంటున్నారు ఏంటన్నా? అన్నా నా ఓటు వల్లనేనా, ఒక ఓటుతో గెలిచాడు రమణ. నీ ఓటు వల్లన్నా? మరి ఉండవల్లి శ్రీదేవి ఆమె సంగతి ఆమెకి 23 వచ్చింది. అది చూసుకోండి. మీ నంబర్ చెప్పండి సార్. నాదా? ఇదే నంబర్గా? మీది కాదులే, ఏదో అన్నది. అన్నా మనకి తెలియదు అన్న, సంగతి తెలియదు. నేను ఓటేశాను, గెలిచిన. నేను అన్నిటికీ మీడియా కూడా ఇచ్చినానన్నా. అవునవును ఇచ్చారు, కానీ ఇప్పుడు ఈ రోజు రాలేదేందన్నా అసెంబ్లీకి? ఈ రోజు నేను నిన్ననే మా పాపకి ఇక్కడ ఎగ్జామ్ అయితే నేను వచ్చాను. నా బెంగళూరులో ఉన్నాను. అదే వస్తే బాగుండేది కదన్నా. ఇక్కడే ఎగ్జామ్ ఉంటే ఇక్కడికి వచ్చినానన్నా. జగన్ కలిసే ఆయన జగనన్న నిన్న కూడా కలిస్తే నేను ఆయన నాకు టికెట్ ఇయ్యడంట, ఎమ్మెల్సీ ఇస్తాడంట. ఏదో కూడా చేసుకో ఎమ్మెల్సీ ఏముంది? ఆల్రెడీ ఎమ్మెల్సీ నాకెందుకనా? నేను ఎమ్మెల్సీ చేసేవాడిని. దాని ప్రజల్లో ఉండే మనిషిని నేను. నాకు జిల్లా ఉంటది ప్రజల్లో ఉండాలని. అంటే క్రాస్ ఓటింగ్ చేసుకోవాలి ఉంటావు నువ్వు. అయ్యో రామా, నాకు ఎమ్మెల్సీ వద్దని నేను ఆయన ముందే చెప్పేశాను.